హరే కృష్ణ భక్తులందరికీ దండ ప్రణామాలు. అందరికీ స్వాగతం. ఈరోజు మన చర్చ కథలోకి, క్లాస్లోకి, కక్షంలోకి. సో ఈరోజు మనము భాగవతం ప్లేస్లో ఈరోజు నుంచి మన రథయాత్ర అయిపోయే వరకు, అంటే 1వ తారీఖు వరకు, 1 జూలై వరకు మనం ప్రతిరోజు జగన్నాథుడి కథ చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఇది చాలా పెద్ద కథ, కానీ మనం ప్రయత్నిద్దాము. అట్లీస్ట్ జగన్నాథ్ ఆవిర్భావ లీల మనం తప్పకుండా చర్చించుకుందాం. ఇంకా ఏమైనా లీలలు విషయాలు ఉంటే జగన్నాథుడి గురించి, జగన్నాథ రథయాత్ర గురించి చర్చించుకుందామంట. సో కథ ఆరంభించే కన్నా ముందు మనం ప్రార్థన చేసుకుందాం. మంగళాచరణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ सहगण ललिता श्री विशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी भानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. భక్తులందరికీ స్వాగతం. సో నా వాయిస్ క్లియర్గా ఉందా అండి? ఓకేనా? ఈరోజు నేను యాంప్లిఫైర్ యూజ్ చేయట్లేదు, నేను కాలర్ మైక్ యూజ్ చేస్తున్నాను. ఈ వాయిస్ క్వాలిటీ బాగుంటుందని చెప్తే డివోటీస్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. మీకు ఆడియో క్లియర్గా ఉందంటే నేను మన ఈరోజు యొక్క కథను ఆరంభిస్తాను. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఓకే, మల్లికా అంజన్ మాతాజీ క్లియర్గా ఉందని చెప్తున్నారు. ఎస్, మిగతా వాళ్ళు కూడా చెప్తున్నారు క్లియర్గా ఉందని. సో మనం కంటిన్యూ చేద్దామంటే ఈరోజు ఒక కథను ఆరంభిద్దామంట. సో ఈరోజు నుంచి మనం జగన్నాథుడి ఆవిర్భావ లీలని మనం చర్చించడానికి ప్రయత్నిద్దాము. ఇది ఒకరోజు ఒక అరగంటలో కంప్లీట్ అవ్వదు, అందుకనే రోజు కొద్ది కొద్దిగా చర్చించుకుంటూ వెళ్దామంట. నిన్న మీరు వినింటే కొంతమంది, నిన్న మహారాజు క్లాస్ ఇచ్చారు, శుభక్ స్వామి మహారాజు, జగన్నాథ్ రథయాత్ర యొక్క మహత్వం, తత్వం, ముఖ్యంగా తత్వ రూపంలో అసలు ఏమి, అది మనకు దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, అసలు అది ఏం తెలియజేస్తుందనే విషయాన్ని చెప్పారు. జగన్నాథుడి రథయాత్ర అనేది ఏంటి అంటే, ఒకసారి సూర్యగ్రహణం మొన్న జరిగినప్పుడు, ఎలా మనకి ఇక్కడ జరిగిందో సూర్యగ్రహణం, అలా సూర్యగ్రహణం జరిగినప్పుడు చాలామంది ప్రజలు కురుక్షేత్రానికి చేరుకున్నారు, దాని దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా. ఇంకా కృష్ణుడు ద్వారక నుంచి అందరు రాణుల్ని తీసుకొని కూడా అక్కడ చేరుకుంటారు వాళ్ళ యొక్క కుటుంబవాసులు ప్రజలతో కురుక్షేత్రంలో ఆ యొక్క సూర్యగ్రహణం రోజు. అప్పుడు మిగతా చోట్ల నుంచి కూడా
వ్రజవాసులు బృందావనం నుంచి, మథుర నుంచి, అలాగే ఇంకా హస్తినాపురం నుంచి మిగతా వాళ్ళు, పాండవులు, కౌరవులు అందరూ అక్కడ చేరుకుంటారు. అలాంటి అప్పుడు చాలా రోజుల తర్వాత కృష్ణుడిని వ్రజవాసులు అంటే రాధారాణి, ఇంకా మిగతా గోపీలు, ఇంకా మిగతా వ్రజవాసులు గోప సఖాలు అందరూ కృష్ణుడిని చూస్తారనమాట ఎన్నో సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు కృష్ణుడు రాజు వేషంలో ఉంటాడు, ఐశ్వర్య భావంతో ఉంటాడనమాట. ఆయన చుట్టూ మొత్తం ఐశ్వర్యంతో నిండిపోయి ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఆయన మహారాజు కనుక, ద్వారకాధీశ్ కనుక. సో అలా చూసి వారికి ఆ చిన్న ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అయితే ఎన్ని లీలలు చేశారో కృష్ణుడితోని బృందావనంలో, అది గుర్తుకు చేసుకొని ఎంతో తేడా ఉందనే విషయాన్ని గమనిస్తారు. అదే రకమైన భావన, అదే రకమైన లీల ఆస్వాదన, అదే రకమైన లీల ఇప్పుడు చేయలేరు. దానికి కృష్ణుడిని మనం బృందావనంకి తీసుకొని వెళ్ళి మళ్ళీ బృందావనం కృష్ణుడిలాగా ఎప్పుడైతే కృష్ణుడు మారిపోతాడో అప్పుడు మనం బృందావన కృష్ణుడితో లీలలు చేయొచ్చు, ఆయన యొక్క ప్రేమని, మాధుర్య రసాన్ని ఆస్వాదించుకోవచ్చు అనే భావనతో వాళ్ళు వాళ్ళ హృదయాల్లోనే, రాధారాణి ఇంకా మిగతా గోపీలందరూ వాళ్ళ హృదయాల్లోనే ఆ కృష్ణుడు కూర్చొని ఉన్నాడు అక్కడ రథంలో, ఆ రథాన్ని లాగుతారనమాట. అంటే వాళ్ళు రథంలో లాగుతూ వాళ్ళ హృదయంలోనే ఆ రథాన్ని బృందావనానికి తీసుకెళ్తారు. సో ఈ యొక్క తత్వాన్ని, ఈ యొక్క మనస్తత్వాన్ని ప్రదర్శించేదే ఈ యొక్క రథయాత్ర అనమాట. దాని యొక్క గొప్పతనం, మహత్వం తత్వరూపంలో. సో ఈ యొక్క జగన్నాథ్ పూరి మందిరం ఉంది కదా పూరిలో, ఎక్కడైతే జగన్నాథుడు నివసిస్తాడో ఎల్లప్పుడూ, ఆ జగన్నాథ్ పూరి మందిరం ఏదైతే ఉందో అది ద్వారకతో సమానంగా పిలుస్తారన్నమాట. అక్కడ ఐశ్వర్య భావంతో జగన్నాథుడిని పూజిస్తారు. అలాగే ఈ యొక్క రథయాత్ర సమయంలో భగవంతుడిని ఆ రథంలో లాగి మన భక్తులందరూ గుండిచా మందిరానికి తీసుకెళ్తారు. ఆ గుండిచా అనేది బృందావనంతో సమానంగా చెప్తారు మనకి ఆచార్యులు. సో ఇదనమాట రథయాత్ర యొక్క మహత్వం, సిగ్నిఫికెన్స్ తత్వరూపంలో, ఫిలాసఫికల్ సిగ్నిఫికెన్స్. సో విజయలక్ష్మి మాతాజీ అంటున్నారు సౌండ్ తక్కువగా ఉందని. నాకు ఇంతకుముందు హిందీలో అయితే నేను క్లాస్ ఇచ్చానండి, సేమ్ ఇలాగే ఇదే ల్యాపల్తో, కానీ మైక్తో. అప్పుడైతే అందరూ క్లియర్గా ఉంది, బాగుంది సౌండ్ అన్నారు. అందుకే నేను ఫస్ట్ ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నాను. మిగతా వాళ్ళందరూ బాగుంది, క్లియర్ ఉంది అన్నారు. మేబీ మీ సైడ్ నుంచి ఒక సైడే ప్రాబ్లం ఉందేమో, ఒకసారి చూసుకోండి. సౌండ్ చాలా తక్కువ ఉందంటే నేను ఐ కెన్ యూజ్ ద యాంప్లిఫైయర్ అగైన్. యాంప్లిఫైయర్ ఉంది మనకి, కానీ నేను దీని ఇంకా చాలా క్లియర్గా ఉంటుంది సౌండ్ అంటే నేను ఇది యూజ్ చేస్తున్నాను, వేరేం లేదు. ఓకే, ఓకే, ఆడియో ఈజ్ క్లియర్, థ్యాంక్ యూ. ఒకసారి చెక్ చేసుకోండి మీ సైడ్ నుంచి కూడా అందరూ. డైలీతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంది. ఓకే, ఓకే, సౌండ్ ఈజ్ ఓకే. ఓకే, నేను కూడా చెక్ చేస్తాను తర్వాత రికార్డింగ్. నేను క్లాస్ అయిన తర్వాత ఫస్ట్ టైం తీసుకుంటున్నాను ఈ మైక్రోఫోన్తో. సో నేను మళ్ళీ క్లాస్ తర్వాత నేను చెక్ చేస్తాను. ఈరోజు ఇలా కంటిన్యూ చేద్దామంట, రేపు నేను మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఫైనల్ డిసైడ్ చేస్తాను. ఓకే, సో లెట్ us కంటిన్యూ. సో ఈరోజు మనం చర్చించుకునేది భగవంతుడి ఆవిర్భావం లీల. సో మరి జగన్నాథుడు పురుషోత్తం క్షేత్రం శ్రీ జగన్నాథ్ పురిలోకి ఎలా ఆ రూపంలో వచ్చాడు, ఆ విషయాన్ని మనం చర్చించుకుంటాము. దీని గురించి ఈ యొక్క కథ విస్తృతంగా ఎన్నో పురాణాల్లో చెప్పారు. దీని జగన్నాథుడి కథ గురించి విస్తృతంగా స్కంద పురాణంలో పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్య అనే ఆ స్కంద పురాణంలో విస్తృతంగా వర్ణించి ఉందన్నమాట ఆ యొక్క సెక్షన్లో. సో ఇంకా వేరే పురాణాలు కూడా ఉన్నాయి, మత్స్య పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, నారాయణ పురాణం, బ్రహ్మ పురాణం, ఇలా ఎన్నో పురాణాల్లో జగన్నాథ కథ గురించి చెప్పారు. కానీ ముఖ్యంగా విస్తృతంగా స్కంద పురాణంలో పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యలో దీన్ని విస్తృతంగా వర్ణించారు. అక్కడి నుంచి మనం చర్చించుకుందామంట. సో ఈ కథను విస్తృతంగానే చర్చించుకుంటాము, సో అందుకనే కొంచెం సమయం పట్టొచ్చు. సో ఈ యొక్క కథ ప్రకారం, అంటే పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యలో ఉన్న ప్రకారం, చెప్పిన ప్రకారంగా ఎన్నో సంవత్సరాల క్రితం, ఎన్నో ఏళ్ళు క్రితం, చాలా రోజుల క్రితం
ఒక సమావేశంలో ఒక ఫారెస్ట్, ఒక అడవిలో ఎంతోమంది ఋషులు మునులు సమావేశమయ్యారు. అందులో వాళ్ళు చర్చించుకుంటున్నారు భగవంతుడి గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి. అందులో ముఖ్య ప్రవక్త ఎవరైతే చర్చిస్తున్నారో, కథని వర్ణిస్తున్నారో, ఆయన పేరు జైమిని ఋషి. మీరు వినే ఉంటారు. ఆయన ఎంతో ప్రవీణుడు, శాస్త్రాల్లో నిపుణుడు, ఎన్నో శాస్త్రాలు తెలిసినవాడు. సో ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో విషయాలు తెలుసు. సో ఎంతో ఉన్నతి చెందిన ఆ ఋషి, జైమిని ఋషి, ఆయన చెబుతున్నాడు అన్నమాట, ఆ వక్త. సో ఆయన ఈ పురుషోత్తమ క్షేత్ర గురించి చెప్తున్నాడు అనమాట. ఈ యొక్క పురుషోత్తమ క్షేత్ర అనేది మర్త్యలోకమైన పృథ్వీలోకంలో ఉన్నది. ఇది ఈ యొక్క పృథ్వీలోకంలో ఇది ఇక్కడ ఎవరైనా భగవంతుని చేరుకోవాలనుకుంటే, ముక్తి లభించాలి భౌతిక ప్రపంచం నుంచి అంటే, ఈ పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుంటే, అక్కడ భగవంతుడిని పూజ చేసుకున్న, అక్కడికి చేరుకున్న, అక్కడ నివసించిన వారికి అన్ని పాపాల నుంచి ముక్తులైపోతారు, భగవంతుడిని చేరుకోగలరు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంతో సమానం అని చెప్తారన్నమాట. సో ఇది ఎక్కడ ఉంది అంటే, ఒక సముద్రం ఒడ్డున, దానికి ఉత్తర దిశగా మరియు మహానదికి పశ్చిమ దిశగా ఒక నీలాచల పర్వత ప్రదేశం ఉంటుంది. అక్కడే భగవంతుడు పురుషోత్తమ క్షేత్రంలో నివసిస్తాడు. సో ఈ విధంగా పురుషోత్తమ క్షేత్రం గురించి చెప్పిన తర్వాత అసలు దీని యొక్క మహాత్మ్యం గురించి, దాని యొక్క కథని ఆరంభిస్తారు జైమిని ఋషి. సో ఒకసారి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడో ఈ యొక్క ప్రపంచాన్ని, మూల సృష్టికర్త అయితే మన భగవంతుడు విష్ణువే. మనం చూసాము 3 పురుషావతారాల్లో శ్రీమద్ భాగవతంలో చర్చించుకున్నాము. ఆయన యొక్క ముఖ్య కారణం సృష్టికి. సో సృష్టి అనేది కూడా రెండు స్థాయిల్లో జరుగుతుంది. మొదటి స్థాయిని మనము సర్గ అంటాము, తర్వాత విసర్గ అంటాం రెండవ స్థాయిలో. సో మొదటి మూల సృష్టి చేసేది భగవంతుడు విష్ణువు, సర్గ అంటాం. అది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ సర్గ విసర్గ, ఈ 2, 3, 4 స్కందాల్లో ముఖ్యంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది సృష్టి గురించి. ఎలా జరిగింది, భగవంతుడు బ్రహ్మదేవుడు ఎలా సృష్టించారు. ముందు భగవంతుడు బ్రహ్మదేవుడిని సృష్టిస్తాడు, ఇంకా కొన్నిటిని సృష్టిస్తాడు. దాని తర్వాత బ్రహ్మదేవుడు మిగతా అన్ని లోకాలని, అన్ని జీవరాశుల్ని, వాళ్ళ శరీరాల్ని, రకరకాల విషయాలన్నీ, ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టిస్తారనమాట, సృష్టికర్త ఆయనకి. సో అందుకనే బ్రహ్మదేవుడిని కూడా ఆయన కూడా సృష్టికర్త అంటారు. సో అలా ఈ ప్రపంచాన్ని సృష్టి రచిస్తున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడికి ఈ యొక్క భౌతిక ప్రపంచం యొక్క సమస్యల గురించి తలుచుకొని, ఇక్కడ ఉండే జీవులు, ముఖ్యంగా మనుషులు, మిగతా ప్రాణులు అందరూ కూడా జన్మ మృత్యు జర వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదైవిక క్లేశాలతో వీళ్ళెప్పుడు వేధించబడతారు. ఇలా ఆకలి, అనావృష్టి, అతివృష్టి, ఇలా ఎన్నో రకాల సమస్యలు వీళ్ళని చుట్టుముడతాయి. సో ఇలాంటి సమస్యలతో ఎప్పుడు వీళ్ళు బయటపడి ముక్తులయ్యి ఆ భగవద్ధామానికి ఎలా చేరుకోగలరు, ఈ భౌతిక ప్రపంచాన్ని నుంచి వీళ్ళకి ఎలా ముక్తి లభించగలదు అని వారి పట్ల ఎంతో దయా, అనుకంప కలిగిందంట బ్రహ్మదేవుడి యొక్క హృదయంలో. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణువుకి, శ్రీ మహావిష్ణువుకి ప్రార్థన చేసుకుంటాడు. సో అలా భగవంతుడు విష్ణువుకి ఎప్పుడైతే ప్రార్థన తీవ్రంగా చేస్తాడో బ్రహ్మదేవుడు, విష్ణువు తన గరుడు మీద సవారీ చేసుకొని వస్తాడు కదా విష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడి ముందు. ప్రత్యక్షమయ్యి ఆయన చెప్తాడనమాట, ఎంతో గంభీరమైన, ఎంతో మధురమైన శబ్దాలతో. సో ఆయన చెప్పేది ఏంటంటే, ఇక్కడ బ్రహ్మదేవుడికి ఇదే విషయం చెప్తాడు. నేను ముందే చెప్పేశాను కొన్ని విషయాలు. అదే మన పురుషోత్తమ క్షేత్రం గురించి. ఈ యొక్క పురుషోత్తమ క్షేత్రం ఉంది, అది నా స్వయం నేను నివసించే క్షేత్రం ఈ యొక్క భూమి మీద, భారతవర్ష ఈ యొక్క పృథివీ మీద. ఆ క్షేత్రంలో నేను స్వయంగా లక్ష్మీదేవితో నివసిస్తాను. అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ఆ ప్రజలందరూ ఎంతో పుణ్యాత్ములు, నా భక్తులు వాళ్ళందరూ. సో ఈ యొక్క
విధంగా ఆ పురుషోత్త క్షేత్రంలో నన్ను దర్శించుకొని నాకు భక్తి చేసుకుని అక్కడ ఎవరైనా నివసిస్తే మాత్రం వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు, వాళ్ళందరూ ముక్తిని లాభిస్తారు, వీరందరూ భగవద్ధామానికి చేరుకుంటారు అక్కడి నుంచి అని చెప్పారనమాట. ఎవరైతే పాపాత్ములో అధర్మాన్ని అనుసరించేవారు ఆ యొక్క స్థలాన్ని దర్శించరు, అక్కడ రారు. సో అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, అక్కడ నివసించే వాళ్ళందరూ, నన్ను దర్శించుకునే వాళ్ళందరూ పుణ్యాత్ములు, ధర్మాత్ములు, నా భక్తులు, వాళ్ళందరూ ఆ యొక్క క్షేత్రం, నా యొక్క దర్శనం, భక్తి ద్వారా భగవద్ధామానికి చేరుకోగలరు అని విష్ణువు బ్రహ్మదేవుడు చెప్తారనమాట. చెప్పిన తర్వాత నువ్వు స్వయంగా వెళ్ళి కావాలంటే ఆ యొక్క స్థలాన్ని, ఆ నీలాచల పర్వత శిఖరాల్లో నేను నివసిస్తున్నాను, అక్కడ నువ్వు వెళ్ళి ఆ అడవుల మధ్యలో ఉన్న ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నేను అక్కడ ఉన్నాను, నన్ను దర్శించుకో, నీకే అర్థమవుతుంది దాని యొక్క మహాత్మ్య ఏంటో అని, స్వయంగా చూడు వెళ్ళి అని. దాని తర్వాత విష్ణువు అదృశ్యమైపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఎంతో కుతూహలంతో, ఎంతో ఆ యొక్క ఆనందాన్ని అనుభవించడానికి, ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూడడానికి, దర్శించుకోవాలనేసి ఆయన స్వయంగా పురుషోత్తమ క్షేత్రానికి వస్తాడు. ఆ నీలాద్రి నీలాచల పర్వతాల దగ్గరికి వచ్చి అక్కడ బ్రహ్మదేవుడు, అక్కడ భగవంతుడి పేరు, రూపం, విష్ణు లక్ష్మి రూపంలో ఉంటారు భగవంతుడు. ఆ విష్ణువు యొక్క శరీరం అంటే ఆ యొక్క విగ్రహం ఎలా ఉంటుందంటే నీల రంగులో ఉంటుంది. నీల రంగులో ఉండడమే కాకుండా అది బ్లూ సఫైర్ అంటే నీల రాయి అనుకోండి. ఇది ఒక రకమైన అంటే ఎంతో విలువైన రాయి అన్నమాట. బ్లూ సఫైర్ అంటాము మనము. ఎన్నో రకరకాల విలువైన రాళ్ళు ఉంటాయి అందులో. సో నీలమాధవ అనే పేరుతో భగవంతుడిని పిలువబడతారనమాట ఆ విష్ణుమూర్తి. సో నీలమాధవ రూపంలో అక్కడ భగవంతుడు లక్ష్మిని బ్రహ్మదేవుడు దర్శించుకుంటాడు, వాళ్ళకు ప్రార్థన అర్పిస్తాడు, ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తాడు. దాని తర్వాత అక్కడ ఒకటి విషయాన్ని గమనిస్తాడు బ్రహ్మదేవుడు. ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో పక్కనే దాని దగ్గరలోనే ఆయన చూసిన ఒక రోహిణీ కుండ్ ఉందన్నమాట. అక్కడ నీటి కొలను లాంటిది రోహిణీ కుండ్. ఆ నీటి కొలనులో ఒక కాకి ఎగురుకుంటూ వచ్చింది అక్కడికి. ఎగురుకుంటూ వచ్చి కాకి ఆ యొక్క రోహిణీ కుండు యొక్క జలాల్ని స్పర్శించింది అంతే. స్పర్శించిన వెంటనే ఏం జరిగిందంటే ఆ కాకి రూపం మారిపోయింది, చతుర్భుజ రూపం వచ్చేసింది. ఎలాగైతే ఆ వైకుంఠ లోకంలో విష్ణుదూతలు ఉంటారు, భగవంతుడి యొక్క సేవకులు, వాళ్ళందరికీ కూడా చతుర్భుజ రూపం ఉంటుంది. 4 చేతులు ఉంటాయి, ఎంతో యవ్వన వయస్సులో ఉంటారు, అన్ని రకాల ఆభూషణాలతో ధరించి భగవంతుడు విష్ణులాగానే కనిపిస్తారు. సో అలాంటి చతుర్భుజ రూపాన్ని ఈ యొక్క కాకి ధరించి వెంటనే భగవద్ధామానికి వెళ్ళిపోయింది, వైకుంఠ లోకానికి. ఇది చూసి ఆశ్చర్యచకితుడైపోయాడు బ్రహ్మదేవుడు. వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు యమరాజు ప్రత్యక్షమై వెంటనే అక్కడ ఈ నీలమాధవ ఇంకా లక్ష్మీదేవికి ప్రార్థన చేసుకుంటాడు. ఓ భగవంతుడా, ఓ లక్ష్మీదేవి, మీరు ఇక్కడ నివసిస్తున్నారు, మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఆ ఎంతో అధమ జీవి అయిన ఒక పక్షి కూడా, కాకి లాంటి పక్షి కూడా ఈ రోహిణికుండ జలాల్ని స్పర్శించిన మాత్రానే చతుర్భుజం వచ్చి భగవద్ధామానికి వెళ్ళిపోయిందే. ఇలా అందరూ ఈ ప్రదేశాన్ని వచ్చి ఇలా జలాన్ని స్పర్శించి ఎంత పతులైనా సరే మరి భగవద్ధామానికి వెళ్ళిపోతే మరి నేనేం చేయాలి? ఇంకా నా కార్యం, నాకేమైనా పని మిగులుతుందా? అందరు ఇలా భగవద్ధామానికి వెళ్ళిపోతే నేనేం పని చేయాలి ఇంకా అని వేడుకుంటారనమాట. నివేదన అర్పించుకుంటాడు యమరాజు. సో ఆ నివేదన ఇన్న తర్వాత లక్ష్మీదేవి అంటుంది, చూడు యమరాజా, ఈ యొక్క క్షేత్రం పురుషోత్తమ క్షేత్రం, ఇది ఆధ్యాత్మిక క్షేత్రము. ఇక్కడ నువ్వు కానీ బ్రహ్మదేవుడు కానీ మీ యొక్క నియమాలు కానీ మీ యొక్క ఆదేశాలు కానీ ఇక్కడ ఏమీ చెల్లవు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచంతో సమానం. ఇక్కడ ఎవ్వరు వచ్చినా వారికి ముక్తి లభిస్తుంది.
ఇక్కడ ఎవరు నివసించినా వారికి ముక్తి లభిస్తుంది. ఇక్కడ ఎవరిచి భక్తి చేసుకున్నా కానీ, ఎవరు మమ్మల్ని దర్శించుకున్నా కానీ వాళ్ళకి ముక్తి లభిస్తుంది. సో ఇది ఎంతో శక్తిశాలి తీర్థస్థలాల్లో ఒకటి. సో మరి ఈ యొక్క ప్రదేశంలో మీ యొక్క కార్యాలు చెల్లవు. సో ఈ యొక్క ప్రదేశంలో నువ్వు చేయాల్సిన కార్యం ఏం లేదు, కానీ నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేది ధర్మాత్ములు, భగవంతుడు భక్తులు మాత్రమే. ఒకవేళ పాపాత్ములు వచ్చినా కానీ వారు ఇక్కడ శుద్ధం అయిపోయి, అంటే భగవంతుడి మీద శ్రద్ధతో వస్తే ఎంత పాపాలు ఉన్నా సరే, వాళ్ళకి ఎన్ని జన్మలో ఉన్నా అని, ఎన్ని జన్మల్లో ఎన్ని పాపాలు ఉన్నా సరే అన్నిటి నుంచి ముక్తులైపోయి వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు, ముక్తిని లభిస్తారు. సో నువ్వు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతోమంది జీవులు ఉంటారు, ఎంతో అధర్ములు, ఇంకా పాపాత్ములు, వాళ్ళు ఇక్కడికి రారు. వాళ్ళను మిగతా ప్రదేశాలన్నింటిలో నువ్వు దండించుకోవచ్చు, వాళ్ళందరికీ నువ్వు శిక్ష విధించుకోవచ్చు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం నీ యొక్క అధ్యక్షత చెల్లదు అనేసి లక్ష్మీదేవి స్వయంగా యమరాజుకి చెప్తుందన్నమాట. ఇది విన్న తర్వాత యమరాజుకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంకా ఈ యొక్క క్షేత్రం గురించి, ఈ పురుషోత్తం క్షేత్రం గురించి ఇంకా తెలుసుకోవాలనే కుతూహలం పెరిగి ఆయన అడుగుతాడు యమరాజు, అరే ఇంత గొప్ప క్షేత్రం గురించి నాకు అస్సలు తెలీదు, బ్రహ్మదేవుడికి కూడా తెలీదు. సో మాకు ఈ క్షేత్రం గురించి ఇంకొంచెం మహిమ, ఈ యొక్క క్షేత్ర మహిమ, ఇంకా ఇలాంటి తీర్థస్థలాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, మరి నేను ఎక్కడైతే నా అధ్యక్షతను చూపించుకోకూడదో, ఇంకా ఈ క్షేత్రం గురించి ఇంకా మహిమ, దీని యొక్క గొప్పతనం చెప్పండి అనేసి లక్ష్మీదేవిని కోరుకుంటాడు యమరాజు. సో దాని తర్వాత లక్ష్మీదేవి ఈ యొక్క తీర్థ క్షేత్రమైన పురుషోత్తం క్షేత్రం గురించి ఇంకా వివరంగా వివరిస్తుంది యమరాజుకి. సో అప్పుడు లక్ష్మీదేవి ఏమంటుందంటే, ఒకానొక ఋషి గురించి చెప్తుంది, గొప్ప ఋషి, ఆయన పేరు మార్కండేయ ఋషి. మీరు విని ఉంటారు ఆయన పేరు కూడా, మార్కండేయ ఋషి చాలా ప్రఖ్యాతి చెందిన ఋషి. ఆయన ఒకసారి ఆయన జీవితంలో మీకు తెలిసే ఉండే విషయం గురించి, ఈయన గురించి విస్తృతంగా మళ్ళీ మన భాగవతంలో కూడా చదువుకుంటాము, 12వ స్కందంలో వస్తుంది మార్కండేయ ఋషి గురించి. సో మార్కండేయ ఋషి ఎంతో తీవ్ర తపస్సు చేసిన తర్వాత ఆయనకు ఒక వరం లభిస్తుంది. అదేంటంటే ఆయన ఒక ఆయువు, ఎంతో పెద్ద ఆయువు కోరుకుంటాడు, అది లభిస్తుంది ఆయనకు వరంగా. ఏంటంటే 7 కల్పాల వరకు ఆయన జీవించగలడు. ఆయన ఒక ఆయువు 7 కల్పాలుగా ఆయనకు వరం దొరుకుతుంది. అంత పెద్ద ఆయువు ఆయనకు లభిస్తుంది అనమాట. 7 కల్పాలంటే ఏంటి? ఒక్క కల్పం అంటే మనం ముందు కూడా చర్చించుకున్నాం ఒకసారి, బ్రహ్మదేవుడి ఒక రోజు, అది ఒక కల్పం. ఇంకొక రోజు బ్రహ్మదేవుడి ఏంటనేది మనం ముందే భాగవతంలో, భగవద్గీత క్లాసుల్లో చర్చించుకున్నాము, అందుకే ఇక్కడ చర్చించాను నేను. సో ఎన్నో వేల కోటి సంవత్సరాలు అన్నమాట. అలా ప్రతిరోజు బ్రహ్మ దేవుడి ప్రతిరోజుని కల్ప అంటారు. అలా 7 కల్ప అంటే 7 రోజులు బ్రహ్మదేవుడు, అంత ఆయువు ఈ మార్కండేయ ఋషికి దొరుకుతుంది. సో మరి మార్కండేయ ఋషి ఒక ఇచ్చ అనమాట, మాయాశక్తిని చూడాలనేసి. భగవంతుడు మాయాశక్తి ఎంత ప్రభావితమైనది. సో మరి ఆ యొక్క మొత్తం ప్రభావం ప్రళయ రూపంలో కనిపిస్తుందన్నమాట బ్రహ్మదేవుడి ప్రతిరోజు అంతిమ ఘడియల్లో. అంటే రోజు దినమంతా అయిపోయిన తర్వాత పొద్దున లేవగానే మన బ్రహ్మదేవుడు, మనం ఎలా నిద్రలేస్తామో మన కార్యాలని ఆరంభిస్తామో అలాగే బ్రహ్మదేవుడు కూడా పొద్దున్నే తన సృష్టి రచన కార్యక్రమాన్ని ఆరంభిస్తాడనమాట. సో రోజంతా సృష్టి రచన ఆయనకు డ్యూటీని చేసిన తర్వాత, కార్యాన్ని నిర్వహించిన తర్వాత, సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన దినం అయిపోయే సమయానికి, మళ్ళీ రాత్రి మొదలయ్యే సమయానికి ప్రళయం అనేది సంభవిస్తుంది. ఆ ప్రళయంలో ఎన్నో లోకాలు, ప్రాణులు అన్నీ సమాప్తమైపోతాయి. అన్నీ మళ్ళీ ఆ యొక్క ఆత్మలన్నీ భగవంతుడి శరీరంలో ప్రవేశిస్తాయి అన్నమాట, గర్భోదాక్ష విషయంలోకి. సో ఇక్కడ ఇంకా చాలా లోకాల్లో అన్నీ మునిగిపోతాయి అన్నమాట నీ జలాల్లో. సో అలాంటి సమయంలో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో కానీ అన్ని ప్రాణాలు వెళ్ళిపోయాయి, కానీ ఈయన మాత్రం, ఎందుకంటే ఈయనకు ఆయువు దొరికింది కదా 7 రోజుల వరకు, 7 కల్పాల వరకు, బ్రహ్మదేవుడి యొక్క 7 రోజుల వరకు. సో ఆయన ఆ యొక్క ప్రళయ జలాల్లో, ప్రళయ సముద్రంలో ఆయన మునగలేకపోతున్నాడు, చావలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకు చావలేడు. అలా చావలేక బతకలేక ఆయన ఆ యొక్క అలల్లో కొట్టుకుంటూ అటు ఇటు పైన కింద ఆ యొక్క సముద్రంలోనే ఈదుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. ఆయనకి ఎక్కడ స్థలం దొరకట్లేదు. ఎక్కడైనా ఒక మంచి స్థలం దొరుకుతుందా ఈ యొక్క సముద్రంలోంచి బయటపడదామని.
సో అలా వెతుకుతూ వెతుకుతూ ఆ అలల్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒక ప్రదేశానికి చూస్తాడనమాట. ఒక చెట్టు కనిపిస్తుంది ఆయనకి. ఒక వటవృక్షం అంటే బ్యానియన్ ట్రీ, వటవృక్షం అంటాం కదా, తెలుగులో మర్రి చెట్టు కూడా అంటాను అనుకుంటా, వటవృక్షం అని కూడా అంటాము నాకు తెలిసి. ఒకసారి మళ్ళీ గుర్తొస్తుంది నాకు, ముందు కూడా ఒకసారి అడిగాను అనుకుంటా. వటవృక్షమే కదండి, ఒకసారి హిందీలో అయితే వటవృక్షం అంటారు. ఓకే, సో ఈ వటవృక్షం, పెద్ద వటవృక్షం కనిపిస్తుంది. అక్కడ ఒక స్థలం కూడా కనిపిస్తుంది, ఆ వృక్షం కింద పక్కన స్థలం కూడా కనిపిస్తుంది. అరే ఇంత మొత్తం ప్రపంచం అంతా మునిగిపోయింది నీళ్ళల్లో, కానీ ఈ వటవృక్షం ఉందని అక్కడ చేరుకుంటాడు. ఆ స్థలానికి చేరుకొని ఆ వటవృక్షంలోంచి ఎంతో వెలుతురు వస్తుందన్నమాట. అందుకే ఆ వటవృక్షం వైపు వెళ్తాడనమాట మార్కండేయ ఋషి. అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి ఆ వెలుతురు వస్తుందని చూసి, ఇది ఏం స్థలం అసలు, ఇది ఎందుకు మునగలేదు అనే ప్రశ్న అనే మైండ్లో ఉంటుందన్నమాట ఆయన మనసులో. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ అక్కడ ఆ స్థలంలో ఉన్న మర్రి చెట్టు అంటే మన వటవృక్షం దగ్గరికి వెళ్తాడు. అక్కడ చూస్తాడు ఆ వటవృక్షం పైన ఒక పత్రం పైన, వటపత్ర, ఒక పత్రం పైన చిన్న శిశువు, నీలి మేఘశ్యామ వర్ణంలో ఉన్న ఒక చిన్న శిశువు ఎంతో అద్భుతంగా సౌందర్యంగా ఆయన శరీరం నుంచి వెలుతురొస్తుందన్నమాట. ఎంతో ఆకర్షితుడైపోతాడు మార్కండేయ ముని. అలా చూస్తున్నాగా ఆ శిశువు ఏం చేస్తుందంటే, ఆ శిశువు తన కాలు ఉన్న ఒక వేలు, బొటన్ వేలుని ఆయన నోట్లో పెట్టుకొని చప్పరిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఎంతో ఆకర్షితుడై ఇంకా దగ్గరగా వెళ్ళి చూద్దామని ఎంతో దగ్గరగా వెళ్తాడనమాట ఆ శిశువుకి ఈ యొక్క మార్కండేయ ఋషి. అలా దగ్గరగా వెళ్ళగానే ఆ శిశువు ఇలా ఊపిరి పీల్చుకోగానే ఆ యొక్క మార్కండేయ ఋషి ఆ శిశువు లోపలికి వెళ్ళిపోతారు. సో ఈ యొక్క శిశువు, మనము మీకు తెలుసు అనుకుంటా, ఈ భగవంతుడు ఒక అవతారం పేరు, ఈ వటపత్ర మీద శయనించి ఉన్న శిశువుని పేరు వటపత్రశాయి అంట. సో శరీరంలోకి ప్రవేశించిన ఆ మార్కండేయ ఋషి లోపల మొత్తం బ్రహ్మాండాన్ని చూసేస్తాడు. అక్కడ బ్రహ్మదేవుడిని, ఇంద్రదేవుడిని, ఇంకా దేవతల్ని, ఇంకా అన్ని రకాల జీవరాశుల్ని, ప్రాణుల్ని, మొత్తం సృష్టి, హిమాలయాల్ని అన్నిటినీ, ఆయన ఆశ్రమాన్ని కూడా దర్శించేసుకుంటాడు ఆ యొక్క శిశువు శరీరం లోపల. అలా దాని తర్వాత అలా చూస్తూ ఉన్నాడు, దర్శించుకుంటూ కాసేపు అయిన తర్వాత శిశువు నుంచి మళ్ళీ శ్వాస వదిలినట్టుగా ఆ శిశువు యొక్క శరీరం నుంచి బయటపడతాడు మార్కండేయ ఋషి. మార్కండేయ ఋషికి అర్థమైపోతుంది ఈయన పరమేశ్వరు భగవంతుడు అనేసి. వెంటనే ఆ యొక్క శిశువు రూపంలో ఉన్న భగవంతుడికి ఆయన తన ప్రార్థనని అర్పించుకుంటాడు మార్కండేయ ఋషి. ఇంకా తనలో ఉన్న ఈ యొక్క జిజ్ఞాస, ఈ యొక్క ప్రశ్నని అడుగుతాడనమాట. అసలు ఇది ఏం ప్రదేశము, ఈ చెట్టు ఏంటి, ఈ ప్రదేశం ఏంటి, మొత్తం ప్రపంచమంతా మునిగిపోతే ఈ ప్రళయంలో ఈ సృష్టి అంతా మునిగిపోయినప్పుడు మాత్రం ఈ యొక్క ప్రదేశం మాత్రం మునగలేదే, ఇది నశించిపోలేదేంటి ప్రదేశం, ఇదేం ప్రదేశం, ఈ వృక్షం ఏంటి అని అడిగితే అప్పుడు ఆ భగవంతుడు ఆ మునికి చెప్తాడు, ఓ ముని, ఇదే నా ఆధ్యాత్మిక ప్రదేశం, దీని పేరు పురుషోత్తమ క్షేత్ర. ఇది ఎప్పుడు ఈ భౌతిక సృష్టి ప్రళయాలకి అతీతం. ఏ ప్రళయం ద్వారా కానీ ఇది నష్టపోదు. సో ఇక్కడ ఎవరైతే నివసిస్తారో వారందరూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పునర్జన్మ అనేది వాళ్ళకు ఉండదు. ఇంకొక తల్లి గర్భంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి ఏం చెప్తారు. సో అందుకనే ఈ యొక్క విషయం తెలుసుకున్న మార్కండేయ ఋషి, ఇంకా నేను ఇక్కడే నివసించి ఇక్కడే నా యొక్క భక్తి, ధ్యానం, జపం, తపస్య అన్ని ఇక్కడే చేసుకుంటానని నిశ్చయించుకొని అక్కడే నివసించిపోతాడు మార్కండేయ ఋషి. ఇంకా తీవ్రంగా ధ్యానం, భక్తి, తపస్య చేసుకుంటూ ఉంటాడు. అప్పటి నుంచి మార్కండేయ ఋషి అలా ఎన్నో రోజుల తర్వాత ఆయన యొక్క తపస్సుకు మెచ్చి, అంటే ఆయన తపస్సు చూసి భగవంతుడు శివుడు స్వయంగా దర్శనం చేసుకుందాం అనేసి పార్వతీ సమేతంగా అక్కడ చేరుకుంటాడు. శివుడు, పార్వతి అక్కడ చేరుకుంటారు మార్కండేయ ఋషి దగ్గరికి. సో ఆ మార్కండేయ ఋషిని చూస్తారన్నమాట. ఆయన ముందు ప్రత్యక్షమైన తర్వాత కూడా మార్కండేయ ఋషి తన ధ్యానంలో ఎంత మగ్నంగా ఉంటాడంటే ఆయనకు తెలియదు
శివుడు పార్వతి ముందు ప్రత్యక్షమయ్యారని. ఆయన అలా ధ్యానంలో మగ్నమైన ఉన్నప్పుడు శివుడు తన యొక్క శక్తి ద్వారా, యోగిక్ శక్తి ద్వారా ఆయన ఒక అంతరంగ హృదయంలోకి ప్రవేశిస్తాడు ఈ యొక్క మార్కండేయ ఋషి. అప్పుడు ఆ మార్కండేయ ఋషి ఆ శివుని యొక్క దర్శనం తన మనస్సు లోపల చేసుకొని ఆ శివుడు మొత్తం తన 10 చేతులు, ఇంకా డమురక, ఇంకా త్రిశూలం, ఇవన్నీ అస్థికలు, ఇవన్నీ ఎలా శివుడు ఉంటారు మొత్తం దర్శనం కనిపిస్తుంది అతనికి. వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు, ముందు శివుడు పార్వతి ఉంటారు. మార్కండేయ ఋషి వెంటనే ప్రణామాలు అర్పించుకుంటాడు, వెంటనే ప్రార్థన చేసుకుంటాడు మార్కండేయ ఋషి శివుడికి. తను గుణగానం చేస్తాడు శివుడిని. శివుడు ఎంతో ప్రసన్నమవుతాడు. శివుడు అంటాడు, నేను నిన్ను నీ యొక్క తపస్సును చూశాను, చూద్దామని వచ్చాను, నిన్ను ఎలా ఎంతో బాగా చేస్తున్నావు, నీ యొక్క ప్రార్థనకు కూడా నేను మెచ్చాను. సో నీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మా యొక్క దర్శనం ఎవరికైనా లభిస్తే వాళ్ళకి ఏదో ఒక లాభం, మంచి లాభం జరుగుతుంది, వృధా అవ్వదు మా దర్శనం ఎప్పుడు. సో నువ్వు ఒక వరాన్ని కోరుకోను. మార్కండేయ ఋషి అంటారు, మీ దర్శన భాగ్యమే నాకు పెద్ద వరం, ఇంకే మాకే వరాలు అవసరం లేవని. అప్పుడు అయినా కానీ అక్కడ శివుడు అంటారు, లేదు, నీకు ఒక వరం తీసుకోవాలి, నేను ఏదో ఎంతో ప్రసన్నుడిని, సో నేను నీకు ఒక వరం ఇస్తాను. కొన్ని వరాలు ఇస్తారనమాట. నీ యొక్క ఖ్యాతి ఎల్లప్పుడూ ఈ యొక్క ప్రపంచంలో వృద్ధి అవుతూ ఉంటుంది, అంతేకాకుండా నువ్వు ఎప్పుడు ముసలితనంతో బాధపడవు, అలాగే నీకెప్పుడు ఈ యొక్క జ్ఞానం, సరైన జ్ఞానం, అతీతం గురించి అంటే జరిగిన విషయాల గురించి, వర్తమానం గురించి, భవిష్యత్తు గురించి సంపూర్ణంగా ఉంటుంది. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం మొత్తం మీకు లభిస్తుంది. అలాగే భౌతిక ప్రపంచం నుంచి నీకు వైరాగ్యత, అలాగే ఇంకా ఈ పురాణాల్లో ఎంత ప్రవీణత అంటే నువ్వు ఒక గురువుగా మారుతావు పురాణాలకి, శాస్త్రాలకి అని వరాలిచ్చి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో మార్కండేయుని అక్కడి నుంచి శివలింగాన్ని పూజ చేస్తారు, శివుడి యొక్క లింగాన్ని పూజ చేస్తారు. ఆ శివలింగం పేరే మార్కండేశ్వర అనే పేరుతో ప్రఖ్యాత. ఇప్పుడు కూడా మీరు పూరి మందిరానికి వెళ్ళి అక్కడ దర్శించుకోవచ్చు, జగన్నాథ్పురిలో. సో ఈ వటవృక్షం కూడా అక్కడ ఉందండి, మీరు పూరి మందిరం లోపలే చూసుకోవచ్చు. ఇంకా రోహిణి కుండ చిన్నగా ఉంటుంది, మీరు అది కూడా పూరి మందిరం యొక్క క్యాంపస్లోనే మీరు చూడవచ్చు, ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు. సో ఇలా మార్కండేయుని ఇంకా అక్కడ ఆ మార్కండేశ్వరునిగా శివుణ్ణి పూజిస్తాడు. ఈ విషయం అంతా, ఈ కథ అంతా విన్న యమరాజు దాని తర్వాత లక్ష్మీదేవి దగ్గర నుంచి కథ విన్న తర్వాత ఆయన కూడా జగన్నాథ్పురికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని పూజిస్తాడు. ఆ శివలింగం పేరు, ఎవరైతే ఏ శివలింగాన్ని అయితే యమరాజు పూజించాడో ఆ శివలింగాన్ని యమేశ్వర అంటారు. ఆ యమేశ్వరుని మందిరం కూడా అక్కడ జగన్నాథ్పురిలో ఉంది, మీరు వెళ్ళినప్పుడు దర్శించుకోవచ్చు. సో ఇవన్నీ విషయాలు ఉన్నాయన్నమాట అక్కడ. సో దాని తర్వాత ఇంకా లక్ష్మీదేవి తన కథని ముందుకు సాగిస్తుంది. మనం కొద్దిగా చూసేసి, లేకపోతే ఇది రేపు చూద్దామండి, అది బెస్ట్. ఎందుకంటే మన సమయం కూడా అయిపోయింది, ఎందుకంటే స్టోరీ ఎలాగో చాలా పెద్దది. సో లక్ష్మీదేవి ఇంకా శంఖ క్షేత్రం, ఇది యొక్క పురుషోత్తమ క్షేత్రాన్ని శంఖ క్షేత్రం అని ఉంటుంది. ఎందుకు శంఖ క్షేత్రం అంటే శంఖ రూపంలో ఉంటుంది. సో ఇంకా ఏమేమి విశేషతలు ఉన్నాయి ఈ పురుషోత్తమ క్షేత్రం గురించి ఆమె వర్ణిస్తుంది. దాని తర్వాత ఈ జగన్నాథుడు ఎలా ఆవిర్భవించాడనే విషయాన్ని కూడా వర్ణిస్తుంది. సో అవన్నీ మనం చర్చించుకుందామంట రేపటి నుంచి. సో అందుకనే నేను విస్తృతంగానే చర్చను కొనసాగిస్తాను మొత్తం కథని, ఎందుకంటే మనం మాటికి చర్చించుకోవడం, షార్ట్కట్లు చర్చించుకోవడం నాకు నచ్చదు. అందుకనే అంటే మనకి సమయం అంతగా ఏం ప్రాబ్లం లేదు, డైలీ కొద్దిగా చర్చించుకొని మొత్తం ఆవిర్భావ లీలను చూద్దామంటే విధంగా. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. రేపు మళ్ళీ మనం కలుద్దాం ఇదే సమయానికి. సో ఈ జగన్నాథుడి లీల మనము ఈ జగన్నాథ రథయాత్ర అయిపోయే వరకు, అంటే 1వ తారీఖు వరకు చర్చించుకుంటాము. దాని తర్వాత మనం 2వ స్కందాన్ని ఆరంభిద్దామంట. సో చాలా చాలా ధన్యవాదాలండి. ఐ థింక్ వేరే వాళ్ళు కూడా నాకు లో వాల్యూమ్ అని చెప్తున్నారు. సరే, రేపటి నుంచి నేను మైక్ మన యాంప్లిఫైర్ యూజ్ చేస్తానండి. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై, జగన్నాథ్ స్వామికి జై, సమవేత గౌరభక్తి వృందికి జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.